ఈ ప్రపంచంలో దేవుని భయం లేని ప్రతి మనిషి అనుకోవాలి. దేవుడు మనల్ని చూచేది అనుకుంటున్నాడు. నేను పిల్లలను పెంచి పెద్దవాళ్ళని చేశాను, కానీ వాళ్ళు నా మాట వినటం లేదు, తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు నా వల్ల సమస్తాన్ని అనుభవిస్తూ కూడా వాళ్ళు నాకు ద్రోహులుగా మారిపోయారు. కన్న తండ్రి ఉసురు పాపం మనకు తగలదా? ఆయన కష్టాన్ని ప్రతి క్షణం అనుభవిస్తున్నావే, నువ్వు అనుభవించే ప్రతి క్షణం ఆయన పెట్టిన భిక్ష దయ. నువ్వు పీల్చే గాలి ఆయన పెట్టిన భిక్ష, నువ్వు తింటున్న ఆహారం ఆయన పెట్టిన భిక్ష. ఇలా ప్రతి క్షణం దేవుని దయ వలన బ్రతుకుతున్న మనం దేవుని పట్టించుకోలేని వాళ్ళుగా ఉంటే నువ్వు దేవునికి చేస్తుంది ద్రోహం కాకేంటి? దైవ ద్రోహం. అమ్మ కడుపులో నిన్ను ఎందుకు నిలబెట్టాడు? నువ్వు తన కోసం బ్రతుకుతావని కలలు గని నిన్ను పెద్దవాడిని చేస్తే ఈరోజు అదే దేవుణ్ణి నీ కాలుతో గుండె మీద తంతున్నావే. ఎంత ద్రోహం చేస్తున్నావయ్యా!